కర్ణాటకలో మత విద్వేషాలు రెచ్చగొట్టే పాలనకు కర్ణాటక ప్రజలు స్వస్తి పలుకుతున్నారని తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. కర్ణాటక ఫలితాలే అతి త్వరలో తెలంగాణలోనూ రిపీట్ కానున్నాయని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ విజయఢంకా మోగించడానికి సిద్ధంగా ఉందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఆ దిశగా తమ కార్యాచరణ ఉంటుందంటున్న రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా కూడా ఎంత ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక ఎన్నిక ఫలితాల్లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇప్పటికే ఆధిక్యంలో కనబడుతుంది. ఎగ్జిట్ పోల్స్ మించి కూడా మన యొక్క పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మనం తెలంగాణలోని గాంధీమాలో ఉన్న ప్రస్తుతం అక్కడ చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఒక సంబరాలు చేసుకుంటున్నారు ఇక్కడ కాంగ్రెస్ నేతలు. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. మేడం చెప్పండి, ఇప్పటికే కర్ణాటక ఫలితాల్లో మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ముందు ఆధిక్యంలో కనిపిస్తుంది. అయితే ఇప్పటికే మనం ఎగ్జిట్ పోల్స్ దానికి మించి కూడా ఒక లీడింగ్ లో ఉంది. సో దానికి మించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? అసలు మీ ఆనందాలకి చెప్పండి. మా ఆనందాలకు హద్దులు లేవు. మేము ముందే చెప్పాం కర్ణాటక మాది అని చెప్పినాం. ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ కూడా తప్పుడు విధానంగా చెప్తున్నాయి. అది రాదు, హంగ్ వస్తుంది అన్నారు. మేము ఖచ్చితంగా చెప్పాం క్లియర్ మెజారిటీతో కాంగ్రెస్ వస్తుంది. రాబోయే కాలంలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ వస్తుంది అని చెప్తే మేము ఎవరు నమ్మలేదు. మీరు కానీ ఈ రోజు మీరు క్లియర్ కట్ గా చూస్తున్నారు. ఈ రోజు మీరు చూస్తున్న ఫలితాలే దీనికి నిదర్శనం. మోదీని, బీఆర్ఎస్ ని, బీజేపీని బొందబెట్టే తీర్పు కర్ణాటక వాళ్ళు ఇచ్చారు. ఈ రోజు పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకులే కానీ, గ్యాస్ సిలిండర్ ధరలే కానీ ఈ రోజు పెంచి సామాన్య మానవుడు బతికంగా లేకుండా ఆడవాళ్ళందరికీ మంట పెట్టిన మోదీకి చెక్కు పెట్టిన మహిళా కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం. మేము క్లియర్ కట్ యూత్ డిక్లరేషన్ తో ముందుకు వచ్చాం. ప్రియాంక గాంధీ కూడా వచ్చారు. భారత్ జోడో చేసి రాహుల్ గాంధీ గారు ప్రతి ఒక్కరి సమస్యలను తెలుసుకుంటూ ఈరోజు ముందు పోయిన ఈ తీర్పు కర్ణాటక వాళ్ళు ఇచ్చినందుకు మేమందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. మేడం ఇప్పటికే చెప్పండి, ఇప్పటికే ఆ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మోడీ గారు ఉన్న మాటలు కూడా మీ అందరికీ తెలిసింది. తర్వాత అమిత్ షా గారు మాట్లాడారు. ఇప్పటికీ చాలా సార్లు క్షేత్రస్థాయిలో ఒక పర్యటన చేపట్టారు. సో అయినా సరే ఎందుకు ఈ విధంగా నెగిటివ్ ఇంపాక్ట్ వారి మీద వచ్చిందని అనుకోవచ్చు మీరు? నెగిటివ్ ఇంపాక్ట్ అంటే అందరినీ దోచుకు తినే ప్రభుత్వం అయిపోయిందండి. జిఎస్టీలు, డిమానిటైజేషన్ అని చెప్పి ఈరోజు సిలిండర్ ధరలే కానీ మీరు ఏది చూసినా కూడా దోసుకు తినే పరిస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళకు చాయ్ వాలా అనేది అయితే చెప్పారో ఆ చాయ్ వాలా కాదు. ఫోటోషూట్ ప్రధానమంత్రి ఈరోజు మేకప్కి ప్యాకప్కి వేసుకొని మా ఆడోళ్ళ గుండెల మీద దంతూ 50 రూపాయలు పెంచుతూ పోయినందుకు చెక్కు పెట్టారు మహిళలందరూ. ఇదే తీర్పు తెలంగాణలో కూడా వస్తుంది. బీఆర్ఎస్ని, బీజేపీని బొందబెట్టే తీర్పు తెలంగాణ వాళ్ళు కూడా సునామీ లాగా ఇదే తీర్పు ఇస్తారని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం. రైట్, చూసాం ఇప్పటికి కర్ణాటక ఫలితాల్లో మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆధిత్యం కనబరుచున్నది. సో ఎట్టి పరిస్థితుల్లో మేము అధికారం, అది వార్ వన్ సైడ్ లెక్క మేము ఒక అధికారాన్ని సంపాదిస్తాం, అహంగా ఏర్పడుతుందని చెప్పేసి వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అవి ఎంతవరకు తప్పు, అలాగే మెజారిటీ రాదని కూడా చెప్పినాయి. సో ఎంతవరకు కరెక్ట్ కాదు. సో ఏదేమైనా సరే మేము అధికారంలోకి వస్తాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రభుత్వం ఏర్పడడానికి కూడా ఇప్పటికీ మ్యాజిక్ ఫిగర్ ఏర్పడి చెప్పి 113 ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఇప్పటికీ ఆధిక్యంలోకి వచ్చేసింది. అలాగే మనకి తెలంగాణలో కూడా చూసుకున్నట్లయితే అలాగే ప్రజలు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పార్టీలకి బుద్ధి చెప్తారు, కాంగ్రెస్ అధికారంలో వస్తుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తాం.